అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళ కిందట నేను బేచర్లో వాడు తిరిగాను, చాలా వాడు తిరిగాను. దాదాపు 40 మంది ఇంట్లో పోయినాను. చాలా మంది అన్ని కులాలతో కలిశాను. ముస్లిమ్స్ కానివ్వండి, ఎస్టీస్ కానివ్వండి, బీసీస్ కానివ్వండి, అన్ని కులాలతో కలిశాను. వాళ్ళు చెప్పామంటే మాకు నీళ్ళు లేపి చాలా మంది మహిళలు కానీ చెప్పారు నాకు. మరి మంత్రి గారు 250 కోట్లు పెట్టి మన గోరకల్ నుండి పైపులు తీసుకొచ్చి చెప్పిన మంత్రి మన సొంత గ్రామంలో నీళ్ళు లేవంటే నేను అప్పుడు 3 ట్యాంకర్లు పెట్టాను. అప్పుడప్పుడే 3 ట్యాంకర్లు పెట్టాను. ఎక్కడ పోయినా నీళ్ళు వస్తాయి కానీ ఎవరు సమస్య రావట్లేదు. సో దీన్ని బట్టి ప్రజలు అర్థమవుతుంది, ఈయనతో మాట చెప్పే మనిషి నీళ్ళు ఇచ్చేవాడు కాదని. మేము చెప్పాము, మమ్మల్ని గెలిపండి, తప్పకుండా మేము వాటర్ సమస్య తీరుస్తాం. మేము గతంలో కాంగ్రెస్ పార్టీ తెలిసిపడినప్పుడు 40,000 కోట్లతో ఆవుకుని పెట్టాము. అది మళ్ళీ దాన్ని మాట్లాడి అది ఎందువల్ల సక్సెస్ కాలేదు, దానికి కారణం ఏంటి, గోరకల్లో ఏమంటే గోరకల్ ఎనక నీళ్ళు అది స్వీపేజ్ ఉంది. గోరకల్ ట్యాంకు నీళ్ళు పారితే ఉంటాయి, ఇలా అయితే పక్కన జూటూరు కానీ పోతే కిందకే నీళ్లు పారుతుంటాయి. నేను పోయించాను. ఆ చుట్టూ గ్రామంలో ఊట బాగా బ్రహ్మాండ ఊట వస్తుంది. అడిగితే వాటర్ స్వీపేజ్ కాబట్టి నీళ్ళు బయటకు పోతున్నాయి. ఆడ మాత్రం సమ్మర్ నీళ్ళు సాకుంటే సమస్య లేదు. ఇప్పుడు సమ్మర్ నీళ్ళు కాబట్టి నీళ్ళు ఎట్లా వస్తాయి, ఉండొచ్చు కూడా, కానీ ఉన్న వాటర్ సిక్కైపోతుంది. అది కరెక్ట్ కాదు, ఫెయిల్యూర్. అది ఏంటి ఏదో చేశాను కనుక చేసే ఉద్దేశంతోనే 250 కోట్లు పెట్టారు. అందులో 120 కోట్లు పని అయిపోయింది. ఇంకా దాదాపు ఇంకా 100 కోట్ల పని ఉంది, ఇంకా కంప్లీట్ కాదు. అది మరి డోర్ రావాలి రకరకాలు పెట్టాడు, పేపర్ పెట్టాడు. అవన్నీ ప్రజలు నమ్ముతట్లేదు. మేము ఓడింత సమస్య అంటే ఈయన మంత్రి, ఆర్థిక మంత్రిగా ఉండి అది ఒకటే క్వశ్చన్, ఆర్థిక మంత్రి డోన్కా రాష్ట్రంగా అడుగుతాను. రాష్ట్రంలో సమస్యలు అనుకున్నాయి, పట్టించుకోకుండా డోన్లో ఖర్చు పెట్టాను చేశానంటే ఎలా చేసావు? రోడ్డు వేసావు, తార్ రోడ్డు వేసావు. రోడ్డు వేయలేదు, కొత్త రోడ్డు ఎక్కడ లేదు, తారు వేసాడు. రోడ్డు ఫామ్ చేసి మేము చేసాము. అన్ని ఊళ్ళకి ఒరిజినల్ రోడ్ ఇచ్చింది మేమే, ఇల్లు కొట్టించి మేమే, కరెంట్ ఇచ్చింది మేమే. గతంలో నిన్న వచ్చి మేమేసి రోడ్డుకి తారు రోడ్ వస్తే ఎట్లా అమ్ముతారు? ఇవన్నీ విజయభాస్కర్గా ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా అత్త బెల్లకు ఇచ్చాం. అప్పుడు రోడ్ వేసాం, 40 ఏళ్ళకి రోడ్ వేసాం. ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీ వచ్చింది. అది అభివృద్ధి అంటే. మేము జీడిపి తీసుకొచ్చాం, నీళ్ళు జీడిపి అప్పుడు 70 కోట్లు తీసుకొచ్చాం. బ్రహ్మాండ టోన్లో నీళ్ళు తాగే పరిస్థితి లేకుండా డైలీ వస్తున్నాయి. అది అభివృద్ధి ఎన్ని ఇంటి ఇచ్చాం, అది అభివృద్ధి. ఏదో ఏమో షేక్ కట్టించారు. ఇప్పుడు మార్కెట్ కమిటీ ఉంది, మార్కెట్ యార్డ్ ఉంది. మార్కెట్ యార్డు నెలకు 18,000 కూలీ యార్డ్. కూలీ అమ్మతోళ్ళు నెలకు 18,000 బాడీ కంటే ఓడిస్తాడు, ఇచ్చే పరిస్థితుందా? ఏమిటంటే పెద్ద బిల్డింగ్ కట్టాం, 18,000 అంటే ఎట్లా ఊరుతుంది? 18,000 అంటే కూలీ అమ్మే పరిస్థితుందా? ఇప్పుడు కానీ ఏదో గవర్నమెంట్ ఆ ప్లేస్ మార్కెట్ యార్డ్లో నామకొస్తే ఇస్తారు తప్పించి 18,000 బాడీ అంటే వాడు ఎప్పుడు అమ్ముకోవాలి, ఎప్పుడు అంటారు. అవన్నీ కాల్పే కాదు. ఇవన్నీ కంట్రోల్ నీరు తుడిచే తప్పనిచ్చి ప్రజలు మోసే తప్పనిచ్చి ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి మేము గెలిపిస్తే తప్పకుండా మేము గెలుస్తాం. మా చంద్రబాబు ముఖ్యమంత్రితో తప్పకుండా దోన్లో ముఖ్యంగా తాటి సమస్యని ఒక 6 months క్లియర్ చేస్తాం. 6 months క్లియర్ చేస్తాం. అది మా ప్రజలకు ఇచ్చే అన్నీ, ఒక తాగిది కాదు. తర్వాత డోన్ను, తర్వాత మా డోన్ ప్యాపిని కరుమండ కింద చేయలేదు, అది కూడా చేస్తాం. ఒక బేజర్ తీశాడు, ఆ సొంత నీళ్ళు కాబట్టి ఈ 2 కూడా డిగ్రీ చేస్తాం. చేసి ఇక్కడ రైతులకు సాగునీరు కానివ్వండి, వీలైతే సాగునీరు తాగినీరు కానీ మెయిన్గా డ్రిప్ కానీ సింక్లో చేసి వారి కాపాడే బాధ్యత మాది తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.